మనం ఏదైనా ఇల్లు లేకపోతే స్థలం కొన్నప్పుడు అన్ని పేపర్లకు చూసుకోవాలని ఎందుకంటామో మీరు ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమైపోద్ది. ఒకే ప్రాపర్టీని 25 మందికి అమ్మారు, 500 కోట్ల మోసం. అందుకే ఇల్లు కొనే ముందు చూడాల్సిన 7 పత్రాలు ఇవే. అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. తెలుసు కదా, నేను మీ కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. మీరు ఏదైనా ఇల్లు భూమి కొనుగోలు చేస్తున్నారా? అయితే తస్మస్ జాగ్రత్త. గురుగ్రామ్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ భారీ కుంభకోణం కొనుగోలుదారుల్లో ఆందోళనలు పెంచింది. ఒకే ప్రాపర్టీని ఏకంగా 25 మందికి అమ్మి 500 కోట్ల మోసానికి పాల్పడ్డారు. వారందరికీ రిజిస్ట్రేషన్ చేయడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మరి ఇల్లు లేదా భూమి కొనేప్పుడు చూడాల్సిన 7 కీలక డాక్యుమెంట్లు ఏంటంటే, ఫస్ట్ అసలు గురుగ్రామ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 32వ అవెన్యూ కమర్షియల్ ప్రాజెక్ట్ లోని ఈ మోసం జరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఆ ప్రాజెక్ట్ సీఈఓను 2026 ఫిబ్రవరిలో అరెస్టు చేసినట్టు తెలిపాయి. 3000 చదరపు అడుగుల విస్తరణ గల కమర్షియల్ ఫ్లోర్ ని 2021 నుంచి 2023 మధ్య దాదాపు 25 మందికి అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ అగ్రిమెంట్లు, తప్పదవ పట్టించేలా డాక్యుమెంట్లు సృష్టించడం వంటివి చేసి ఈ మోసానికి వాళ్ళు పాల్పడినట్లు సమాచారం. ఈ మోసంలో 25 మంది కొనుగోలుదారులు మోసపోయారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. సో రిజిస్ట్రేషన్ ఒకటే సరిపోదు. గురుగ్రామ్ లో వెలుగు చూసిన మోసంతో ఒక ముఖ్యమైన లీగల్ క్వశ్చన్ ఎదురవుతుంది. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎవరికి హక్కులు ఉంటాయి అని ప్రాపర్టీ చట్టం ప్రకారం ఎవరైతే మొదట రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికే ప్రాధాన్యం ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ ఒకటే సరిపోదు, అమలు తేదీ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అంటే ముందుగా జరిగిన వాలిడ్ ట్రాన్సాక్షన్ పరిగణలోకి తీసుకుంటారు. సో నేను ముందుగా చెప్పినట్టుగా చూడాల్సిన 7 కీలక పత్రాలు ఇవే. ఓనర్షిప్ ను సూచించే మదర్ డీడ్, సేల్ డీడ్ కు సంబంధించిన అన్ని పత్రాలు, ఎన్కమ్రెన్స్ సర్టిఫికేట్, మోటేషన్ రికార్డ్స్, ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డ్స్, ఆమోదిత బిల్డింగ్ ప్లాన్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, రేరా రిజిస్ట్రేషన్. సో ఈ 7 డాక్యుమెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. మీరు ఇల్లు కొనండి, లేదంటే ల్యాండ్ కొనండి, లేదంటే ఒక విల్లా కొనండి, ఏది కొన్నా సరే ప్రాపర్ గా అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసుకున్న తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్, త్రిబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతే ముందడిగేయండి. అంతేగాని పక్క వెంచర్ వాడి కంటే ఈ వెంచర్ 10 లక్షలు తక్కువకి ఇస్తున్నాడు, ఆ ఏజెంట్ కంటే ఈ ఏజెంట్ 2 లక్షలు తక్కువకి ఇప్పిస్తున్నాడు అని అచ్చాసకపోతే మొత్తానికే మోసపోతారు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. మనం ఈ ఛానల్ పెట్టిందే మీ అందరికీ ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయి, ఎక్కడ కొంటే సేపు, ఎక్కడ కొంటే నష్టపోతారో చెప్పడానికి. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూనే ఉండండి. మీకు అలాగే ఎక్కడ కొనాలన్నా, ఎక్కడ అమ్మాలన్నా, ఏ రకమైన ల్యాండ్ వాల్యూలు ఎంత ఉన్నాయి, ఇల్లు వాల్యూలు ఎంత ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా నాకు కామెంట్ చేస్తే నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తాను. సో తెలుసు కదండి, నేను కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.